ప్రభుత్వ విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపైన మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సానేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలపైన స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకబడినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. మాక్ అసెంబ్లీ మరి అసెంబ్లీ బయట సెట్టింగ్ వేసి పిల్లలకి అసెంబ్లీలా ఉంటుంది, రాజ్యాంగం అంటే ఏంటి, స్పీకర్ అంటే ఏంటి, ప్రతిపక్షం అంటే ఏంటో అనేది వాళ్ళకి చిన్న స్థాయి నుంచి అంటే చిన్న విద్యార్థుల దశలో నుంచే వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇతర రాష్ట్రాలు కూడా అభినందిస్తున్నాయి. స్వయం ప్రధానమంత్రి గారు కూడా లోకేష్ బాబు గారిని అభినందించారు. మంచి ఆలోచన, పిల్లలకి ఇవాళ విషయాలు తెలియాలి అనే విషయాన్ని తెలియజేస్తే మరి వైసీపీ నాయకులకు అర్థం కాల. అసెంబ్లీలో మరి స్పీకర్ కూర్చొనే స్థానంలో ఎలా కూర్చోబెడతారో అంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఏ భ్రమలో ఉన్నారో, ఎలా రపరప నరుకుదామనే ఆలోచనలే ఉంటారే తప్ప మరి ఈరోజు ఒక పక్క యువతరు రాజకీయాల్లోకి రండి, విద్యార్థులు రాజకీయాలు తెలుసుకోండి, ఈ రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోవాలని వాళ్ళ విద్యార్థి దశలో నుంచి ఈరోజు మేము పెను మార్పులు తీసుకొచ్చి ఒక పక్క పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం, పిల్లలకి నాణ్యతమైన విద్య మరి సన్న బియ్యం అందజేస్తూ మరి పిల్లలకి ఎప్పటికప్పుడు నాణ్యతమైన విద్య అందజేస్తూ ఉంటే మరి అంబటి రాంబాబు గారికి కనిపించలేదేమో. అసెంబ్లీ ఎక్కడుంది, మేము ఎక్కడ జరిపామో కూడా తెలియని అంబటి రాంబాబు గారు తెలుసుకోండి, ప్రజలు ఏ విధంగా ఉన్నారో. మరి మీ పార్టీ ఉనికి కోసం ఇలాంటి మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకున్నారు. ఇంకా 11 సీట్లు కూడా కనుమరుగయ్యే పరిస్థితి తెచ్చుకున్నారన్న విషయం ప్రజలందరూ